అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అందుకే తిరిగి చెప్పడం కష్టం. అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు. ఇంత చిన్న చిన్న పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుళ్ళతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు. వాడు కూడా వాడికి ఏం తెలుసో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప, ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో. ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి. ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఆ విమానం పేరు ఆనంద నిలయమే. ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే. అందుకని ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగం వచ్చేటప్పటికి ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు, వెంకటాచలము అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి. కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది, త్రేతాయుగంలో అంజనాదేవి వల్ల మారింది, ద్వాపర యుగంలో ఆ శేషుడి యొక్క కథ వల్ల మారింది. కలియుగంలోకి వచ్చేసరికి పరమాత్మ దాన్ని వెంకటాచలమనే పిలిచారు. అలా పిలవడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? ద్వాపర యుగం పరిసమాప్తమైంది. ఇది నేను ఆ భవిష్యోత్తర పురాణంలోంచి కానీ వామన పురాణంలోంచి కానీ ఈ సంఘటన చెప్పటం లేదు. ఈ ఒక్క సంఘటన ఇప్పుడు చెప్పేది. ఇది శ్రీ గురు చరిత్రలోంచి చెప్తున్నాను. కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభమవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు. కలిపురుషుడు అన్నారు. ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు. ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలుసా అండి? వాడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు, కుడి చేతితో నాలుకని చేత్తో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు. వస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఏమిరా నీకు సభా మర్యాద తెలియదా? ఇంత దారుణంగా లోపలికి వచ్చావేమిరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మహానుభావ, కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈ రెండింటి చేతనే పతనం చేసేస్తాను. సమయాసమయములను చూడకుండా, వావివరసలు చూడకుండా, సర్వకాలములయందు మనస్సులో కామప్రచోదనమే. రెండు, ఎంత తిన్నా రసాంకురము చేత తాదాత్మ్యతే. ఎప్పుడూ నాలుక మీద దృష్టి, ఎప్పుడూ కామమునందు దృష్టి. ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను. అందుకని కలియుగంలో నేను ఇలా వెడుతున్నాను, ఇలా మీ సభలో ప్రవేశించానన్నారు. సరే, ఇది నీ ధర్మం కనుక నువ్వు అలాగే బయలుదేరు అన్నారు. అందుకని కలిపురుషుడి యొక్క శక్తి అటువంటిది. మనం అడిగామండి వెళ్ళి, స్వామి ఇలా వస్తున్నాడయ్యా కలిపురుషుడు, మమ్మల్ని మేము రక్షించుకోగలమా? 5 ఇంద్రియములు ఉన్నాయి మాకు, ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే ఒక్కొక్క జాతి నశించిపోతోంది. ఇంకా 5 ఇంద్రియాలున్న వాళ్ళం పతనమైపోతాం తండ్రి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మనం ఏమైనా అడిగామా పరమాత్మని? మనం అడగకపోయినా విచిత్రం ఏమిటో తెలుసా అండి? దీని గురించి మొట్టమొదట బాధపడిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు బాధపడ్డారు. ఒకనాడు నారదుణ్ణి పిలిచి, అసలు కలియుగం ప్రారంభమైందిరా, ద్వాపర యుగం అయిపోయింది, ఒక్కసారి కలియుగానికి వెళ్ళి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా ఎలా ఉన్నారు, దేవి చేత బాధపడుతున్నారో చూసిరా అన్నారు. అంటే ఆయన వచ్చి వెంటనే తండ్రి గారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? మొదటి మాట చెప్పాడైనా, కమలాక్షు నర్చింపక అనక కామముతోడి కామాక్షితోడి పొద్దుగడుపువాడు. నాన్న, కలియుగంలో మనుష్యులు ఎలా ఉన్నారో తెలుసా? అసలు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు నియమించి శాసించేవాడు. వాడి దగ్గర కూర్చుని కాసేపు వాడికి నమస్కారం చేద్దామనేటటువంటి భావన ఉన్నవాళ్లే తగ్గిపోయారు. ఎంతసేపు సమయం గడిపినా ఉన్న ఒకే ఒక్క సంతోషం మనిషికి ఏమిటో తెలుసా? ఎంతసేపు స్త్రీ. భార్యని ముద్దులాడుకుంటూ, భార్యని పొగుడుకుంటూ, భార్యతో జీవితం గడపడం, కామాతురతతో సమయాన్ని నశింప చేసుకోవడం. మొట్టమొదట ఇలా భ్రష్టులైపోతున్నారు. రెండవది, రాజీవలోచను పూజింపనొల్లక రాజప్రభువను శుభ్రమయువారు. తనని ఉద్యోగంలో నియమించిన వాడు ఒకడు ఉంటాడు. వాడు తనకి ఒక 4 రూపాయలు ఇస్తున్నాడు కనుక వాడి యందు యోగ్యతాయోగ్యతలు ఉన్నా లేకపోయినా పొగట్ట వాడిని భ్రష్టు పట్టిస్తుందని తనకి తెలిసినా, పొగడబడడానికి కావలసినటువంటి యోగ్యత ఆయన యందు లేదని తెలిసినా,
భగవంతుని దగ్గర కూర్చుని ఒక్క స్తోత్రం చెప్పడం చేత కాకపోయినా నేర్చుకుని వెళ్ళి 4 రూపాయలు ఇస్తున్నారని ప్రభువుల్ని పొగుడుతున్నారు నాన్న ఇవాళ. కలియుగంలో వచ్చిన రెండో భ్రష్టత్వం అది. మూడవ భ్రష్టత్వం ఏమిటో తెలుసా నాన్న? శ్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతులయ్యుండ తలుచువారు. ఎవ్వరికి అసలు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీనాథుణ్ణి కొలిచి ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదామన్న కోరిక ఎవడికి లేదు. ప్రతివాడికి ఉండే కోరిక ఏమిటంటే ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం. నేను ఇందులో పుట్టాను, నా సంప్రదాయం ఏమిటి, నా సంస్కారం ఏమిటి, నాకు ఉండవలసినటువంటి ధర్మాలు ఏమిటి, నేను నా నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాను, నాకున్న నిత్య నైమిత్తిక కర్మలేమిటి, నేను ఇందులో ఎన్ని చేస్తున్నాను, నా జీవితం ఎలా గడుస్తోంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు రక్షకుడెవరు, నేను ఎవరి నామం చెప్పాలి, అసలు ఈ ఆలోచనే లేదు. ఉన్నదల్లా ఆలోచన ఏమిటో తెలుసానన్నా? ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, అంతే. ఇది కలి యొక్క విశేషమైనటువంటి ప్రభావం. నారాయణుని చేరు దారి కానరాక అధముల నోట పడెడివారు. నారాయణుడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు. ఎవరిని చూసినా పాపం అయితే అయింది కానీ ఎల్లాగో అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు. సాక్షకుడు ఉన్నాడు, అందుకని నారాయణుడు అన్న పేరు వాడారు. నారములన్నిటికీ ఆయన ఆయనమైన వాడు. అట్లాంటి స్థితిలో లోపల వాడుండి గమనిస్తున్నాడని కూడా చూడకుండా అన్ని పాపములు చేసి మనం ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటూ ఊబిల్లో దిగిపోతున్నారు నాన్న మనుష్యులందరూ. నాకు వాళ్ళ యొక్క స్థితిని చూసి చాలా జాలి కలుగుతోంది. అసలు వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు తండ్రి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నిర్హేతుకమైన కృపతో పాపరాశి ఇంతగా పెరిగిపోతున్నప్పుడు కేవలం తన నామం చెప్తే చాలు మురిసిపోయి ఉద్ధరించగలిగినటువంటి దయాశాలి అయిన వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అందుకని శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమి మీదకి వచ్చేటట్టుగా నువ్వు ప్రచోదనం జరిగేటట్టు కార్యక్రమాన్నందు ప్రవర్తించు అన్నారు. ఎందుకని? బ్రహ్మగారికి జరగబోయేటటువంటి విషయము శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన తెలుసు కనుక. ఇది స్వామి గ్రహించారు. కలియుగంలో ఉండేటటువంటి జీవుల అల్పాయుర్దాయం, యజ్ఞయాగాది క్రతువులా చెయ్యలేరు, భూరి సంభావనలా ఇవ్వలేరు. పూజాదికములు నిర్వహిద్దామంటే ఆ పూజాదికములు అసలు ఎలా చెయ్యాలో కూడా సరిగ్గా తెలియదు, ఆచార వ్యవహారములు తెలియవు, సంప్రదాయములు తెలియవు. ఇటువంటప్పుడు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకని ఇది వెంకటేశ్వరుడి యొక్క వైభవం, వెంకటాచలమునకున్న వైభవం, శ్రీ మహావిష్ణువు యొక్క దయ ఇక్కడుంది. ఆయన ఒక మిష పెట్టాడు, భృగువులో ప్రవేశించాడు. అది మీకు పద్మావతి శ్రీనివాసుల పరిణయం చెప్పినప్పుడు ఆ భృగువు యొక్క వృదంతం చెప్తాను. భృగువుని అడ్డుపెట్టి శ్రీ మహావిష్ణువు నడిచొచ్చి వెంకటాచలం మీద కూర్చున్నాడు. ఆ కూర్చోవడం చేత దాన్ని వెంకటాచలం చేశారు. వెంకటాచలము అని దాన్ని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? కలవు నామస్మరణ. మీరు యజ్ఞం చెయ్యలేరు, యాగం చెయ్యలేరు, మీరు పెద్ద పెద్ద క్రతువులు చెయ్యలేరు, సరిగ్గా కూర్చుని పూజే చెయ్యలేరు. మీరంటే మీరని కాదు, నా వంటి వాడి గురించి మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు పరమాత్మ పాదముల యందు ఎవరైనా మనస్సుని నిలబెట్టగలిగితే వాడు ముక్షువే అనేవారు. 18 సెకండ్లు నిలబెట్టలేం మనస్సుని మనం. మనస్సు చంచలమై కదిలిపోతుంటుంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోభే హృదయకపి మధ్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. స్వామి అస్సలు నిలకడలేదు, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ దూకేస్తోంది. ఇది కోతెనబడేటటువంటి మనస్సు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెం మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి మీ చరణస్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటారు. స్వామి ఎప్పుడు చూసినా ఎక్కడ దొంగతనం చేద్దాం, ఏ స్త్రీని చూద్దాం, ఎవరింట్లోకి ఎడదాం, ఈ తాపత్రయమే తప్ప నీ పాదముల యందు చేరట్లేదయ్యా, భక్తినే పాశాలేసి కట్టేవయ్యా అంటారు.
రోషీరోజుదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయుదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటారు. చేసినట్టుంటుంది, జారిపోతుంది. స్తోత్రం చేసినట్టుంటుంది, జారిపోతుంది. భక్తితో నడిచినట్టుంటుంది, జారిపోతుంది. తప్ప సర్వేశ్వరుడి పాద పంజరములోకై ప్రవేశించదు. తండ్రి నీ పాద పంజరములో ప్రవేశపెట్టి నన్ను రక్షించంటారు. అదిగో ఇది మహానుభావుడు మన యందు కృప కలిగిన వాడు కనుక ఆయనే నడిచొచ్చారు. నడిచొచ్చి ఏ 10 హుండీలు పెడితే బాగుండదా? ఈ 10 హుండీలు పెట్టకూడదా? పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతూ ఉంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మంది సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా? పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు. ఆయన పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది. అందుకని వెంట్రుకలను తీస్తారు. మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు. కానీ వీధిలోకి వస్తూ ఉంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్నింటికన్నా మనిషి జీవితంలో బెంగ పెట్టుకునేది ఏమిటంటే, అయ్యో నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికి నాకు సంధ్యావందనం చెయ్యడం రాదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. ఇప్పటి వరకు నేను శ్రీశైలం వెళ్ళలేదు, తిరుమల వెళ్ళలేదు, స్వామికి ఒక్క సేవ చెయ్యలేదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. దిక్కుమాల జుట్టు తెల్లబడిపోతోందని బెంగ పెట్టేసుకుంటాం. అందుకని ఆ జుట్టు తీసుకుంటాడు ఆయన. జుట్టు ఏమిటో తెలుసా అండి? అహంకార మమకారములను చూపిస్తుంది. అందుకని ఈ శిరస్సు పట్టుకెళ్ళి ఇలా ఉంచేస్తాం. ఉంచేస్తే అహంకారాన్ని పాపరాశిని తీసేస్తారు. వెంట్రుకలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పాపాలు, తలనీలాలు తీసుకుంటాడు ఆయన. తీసుకుని మనకేమిస్తాడు? పనికి మాలిన వెంట్రుకలు ఆయన పుచ్చుకొని ఆ రూపంతో పాపరాశిని తీసేస్తాడు. అందుకని తలనీలాలు పుచ్చుకుంటాడు. మరి డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు? అందుకే మీరు చూడండి, వెంకటాచల క్షేత్రంలో 5 రూపాయలు వేద్దామని వెళ్ళిన వాడు 10 రూపాయలు వేసేసి వచ్చేస్తాడు. నిజంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా వెంకటాచల క్షేత్రంలో అర్చనానంతర దర్శనము టిక్కెట్లు అమ్మకుండా మిగిలిపోయినవి అని కౌంటర్ పెట్టి ఏమీ పని లేకుండా అక్కడ కూర్చున్నామండి మీరు చూసారా? 1,00,000 రూపాయలు ఉదయాస్తమాన సేవ అన్నారు అనుకోండి, రేపటికి అయిపోతాయి టికెట్లు. 5 లక్షలు సేవ అయిపోతాయి టికెట్లు. 10,000 అయిపోతాయి, 5,000 అయిపోతాయి. ఒకసారి కొండ మీదకి వెళ్ళారా లాగేస్తాడు ఆయన. ఎందుకైనా ఆయనకి డబ్బు లేక కాదు, శ్రీ ఆయన సొత్తు, ఆయన లక్ష్మీనాథుడు, ఆయన శ్రీనివాసుడు. ఆయనకి చేత కాక కాదు, మనకిచ్చేవాడు ఆయన, మనని రక్షించేవాడు ఆయన. మన దగ్గర పుచ్చుకోవడం దేని కొరకు? నువ్వు పుట్టి ఒక్కనాడు ఒక యజ్ఞం చెయ్యలేదు, నువ్వొక్క యాగం చెయ్యలేదు, ఒక్కనాడు పీటల మీద కూర్చుని ఒక గొప్ప క్రతువు నువ్వు ఆచరించలేదు. నీకు చేసిన పాపాలో కొండలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నాయి. అయ్యయ్యో ఎంత బాధపడిపోతావోరా ఈ వీటి చేతని అనంత ఫలితాన్ని ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. 1 రూపాయి తెచ్చిన హుండీలో వేశాడా, యజ్ఞం చేసిన ఫలితం ఇచ్చేస్తాను. శక్తి కొలది ఒక్క సుప్రభాతం టికెట్ కొనుక్కుని వచ్చి గుమ్మం ముందు నించున్నాడా, అందుకే దాని పేరు ఇంకొక పేరు కాదండి, దాని పేరు వైకుంఠమే. మీరు వెళ్ళి వైకుంఠంలో నిలబడినట్టు వైకుంఠంలో ఎవరు నిలబడతారు? తెల్లవారి లేస్తే విశ్వామిత్రాది మహర్షులు వెళ్ళి నిలబడతారు. నిలబడి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అంగిరసుడు, కాత్యాయనుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ 2 పక్కలా నిలబడి, నిజంగా స్వామి నిద్రపోతారా? స్వామి నిద్రపోతే మన్ని చూసేవాడెవడు? స్వామికి నిద్ర ఉండదు. కానీ నిద్రపోయినట్టు నటించి భాగవతంలో దశమస్కంధంలో ఈ రహస్యాన్ని బయటపెట్టారు. చిన్ని కృష్ణుడికి నిద్ర చేత కాదు. ఎందుకని? ఆయన కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడైన ఆయన కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన కళ్ళు తెరుచుకుని ఉండేవారు ఉయ్యాల్లో. ఉంటే పాపం ఈ గోపకాంతలు జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్నచున్ ఉయ్యాలు ఊపేవారు. ఇలాగే కళ్ళు తెరిచి ఉండేవాడు పత్తికాయలాగా. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన నిద్ర తామసికమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. లోకములను మరింతగా కాపాడతాడు ఆయన సమయంలో. అందుకని
అలా పత్తికాయల్లా కళ్ళు తెరుచుకున్న కృష్ణుణ్ణి చూసి పిల్లవాడు నిద్రపోవట్లేదనుకుని ఆ గోపకాంతలందరూ పక్కకి తిరగేసేసి పాపం ఆ వీపు మీద ఓ జోకొట్టేస్తుండేవారట. అంతకు ముందే అన్నాడు ఆ వీపు మీద అంత దెబ్బ తిన్నవాడు కాడాయన. వీళ్ళు జోకొడుతుండేవారు. చూశాట, ఓహో, లోకములు నిదురపోవక తా నిదురింపని శుభగుడు ముదితల్ జోకొట్టిపాడ నిదురన్ గైకొనులీల కను తెరవకయుండెన్ అంటారు పోతన గారు. వాళ్ళందరూ వచ్చి జోకొట్టేస్తుంటే, ఓహో, వీళ్ళకి ఈ లోకంలో నిద్రపోవడం అలవాటు ఉంది, వాళ్ళు కన్ను మూసుకు పడుకుంటారు, నాకు కన్ను మూసుకోవడం అలవాట్లేదు, నేను కన్ను ముయ్యట్లేదని వీళ్ళు ఇలా కొట్టేస్తున్నారు వీపు మీద, అందుకని నేను నిద్రపోయినట్టు కాసేపు రెప్పలు మూసేస్తాను, మూసేస్తే వీళ్ళు నేను పడుకున్నాను అనుకున్న నన్ను వదిలేస్తారని చెప్పి నిద్ర అలవాటు లేనివాడు నిద్రపోయినట్టు నటించాడు కృష్ణావతారంలో. అందుకని స్వామి నిజంగా నిద్రపోతాడా? నిద్రపోడు. కానీ ఆ వైభవాన్ని మీకివ్వడం కోసం. అందుకని మీరు వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు అంతకు ముందు ఎన్నడూ ఎవ్వడు ఎంతమంది ఉంటారు చెప్పండి? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని మనం ఆలోచిద్దాం. సంవత్సరంలో తెల్లవారుజామున 2:30 గంటలకి లేచి గబగబ గబగబా తలస్నానం చేసి, అందులో తనొక్కడు కాడు, తను తన భార్య చిన్న పిల్లలు కూడా స్నానం చేసేసి పిల్ల పాప గబగబా పట్టుపంచ కట్టుకుని ఆవిడ పట్టు చీర కట్టేసుకుని ఆ చీకట్లో పూజా మందిరంలోకో గుడి దగ్గరకో వెళ్ళి స్వామి 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 అని నమస్కారం చేస్తూ మనం నిలబడతామా? ఒక్క రోజు నిలబడం. కానీ మనకి ఫలితం ఇవ్వడం కోసమని ఆయన అనుగ్రహం కలిగిన నాడు సుప్రభాతం టికెట్ మన చేతిలో పడేస్తాడు. ఆనాడు దాని మీద రిపోర్టింగ్ టైం ఎట్ వైకుంఠం 2:00 అని రాస్తాడు. 2 గంటలకి మీరు నిద్ర లేవలసింది. 1:30కో అలారం పెట్టుకుని నిద్ర లేచి స్నానం చేసి అక్కడికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, గడియారం టక్ 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 అని తిరిగి 3 మీదకి వస్తుందంతే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు. ఆనాడు విశ్వామిత్రుడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల్ని నిద్రలేపాడు. ఆ భాగ్యం ఇవాళ ఏమైంది? ఇంతమంది మహర్షులతో కలిసి మీ అందరూ వెళ్ళి ఆ వెంకటాచలంలో ఇలా నిలబడితే అది వైకుంఠం. అందుకే దానికి ఇంకొక పేరు లేదు, అది క్రీడాద్రి, అది ఆనందాద్రి. మీరు అక్కడికి వెళ్ళి ఇలా నిలబడ్డారనుకోండి, మీకు చేత కాదు పోని చదవడం, అది కూడా విడిచిపెట్టేశాడు పరమాత్మ. ఎంత దయాళువో చూడండి. వీడికి నాకు సుప్రభాతం పలకడం కూడా చేత కాదు. సుప్రభాతం పలకడానికి వెళ్ళేటటువంటి వాడు సుప్రభాతానికి ముందు ఉండేటటువంటి వాతావరణాన్ని తన మనస్సులో బాగా అనుభవించి వెళ్ళాలి. ఎందుకని? ఒక్కసారి ఆ కొండల మించి పైకెక్కితూ వెళ్ళేటప్పుడు ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్ర వశిష్టక దళీప లపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వామి స్వామి అదిగో చూసావా, చెట్ల మీద చిలకలన్నీ నిద్రలేచాయి. లేచి ఆ చిలకలన్నీ అరుస్తున్నాయి. మంచి మంచి పళ్ళని కొరికి తను తింటూ తన భార్య నోటిలో పెడుతోంది. అవన్నీ నాకు వినపడుతున్నాయి. ఇవన్నీ చెప్పినా ఆయన నిద్ర లేవట్లేదని అన్నింటికన్నా గొప్ప గుణం ఒకటి చెప్తాం మనం అక్కడ. ఒక గొప్ప సంకేతం చెప్తాం. యోషా గణీన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. స్వామి నీకు గుర్తుందా, నువ్వు కృష్ణావతారంలో వచ్చావు, ఏమీ తెలియనటువంటి ఆజ్ఞులైన గోపకాంతల మధ్యలో ఉన్నావు. ఆనాడు క్రేళ్ళురికి మసలలేగలు మల్లడిగు నిరంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. నువ్వు పుట్టావని ఆవులు కడవల కొలది పాలు ఇచ్చేస్తే పాపం మీ అమ్మ యశోద పెద్ద పెద్ద కడవలు తీసుకెళ్లి స్తంభం దగ్గర పెట్టి తాడేసి బలంగా కవ్వాన్ని అందులోకి దింపి అది గడ్డెరుగు అమ్మ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గాజులు వేసుకుని తల నిండా పువ్వులెట్టుకుని ఆ కొంగు తీసి గట్టిగా దోపుకుని కొంచెం ఆ చీర తీసి పైకి పెట్టుకుని ఆ కవ్వం తాడు పట్టుకుని కవ్వాన్ని తిప్పుతుంటే గట్టి పెరిగేమో తిరగకుండా కవ్వాన్ని పట్టుకుంటుంటే తిరగాలని బలంగా కవ్వం తిరుగుతుంటే ఆ తిప్పడంలో అలసట పొందినటువంటి మీ అమ్మ అయినటువంటి యశోదాదేవి చేతుల గాజులు గల్లుమని మోగుతుంటే మీ అమ్మ అటు ఇటు కదులుతున్నప్పుడు ఆవిడ కొప్పు మించి వచ్చేటటువంటి పూల మీద సౌరభం బయటికి వస్తుంటే మీ అమ్మ నిన్ను తలుచుకుని పొంగిపోతూ నీ మీద పాటలు పాడుతుంటే ఆనాడు ఆ కవ్వం తిరగకుండా పెరుగు గట్టిగా పట్టుకుంటుంటే కొండకి కవ్వానికి దెబ్బలాట వచ్చిందా అన్నట్టు చర్ర చెస్ చర్ర
వర్చస్సమని చప్పుడు వచ్చింది. వినపట్టల్లా లోపల పడుకున్నావు, కృష్ణావతారంలో అంత అల్లరి చేశావే, బయటికి వచ్చి నిలబడి ఇంత పిలుస్తున్నావే, తండ్రి బయటికి రా అంటాం. అంటే అప్పుడు ఏం చేస్తాడు? ఆయన పొంగిపోయి ఒక్కసారి, అయ్యో రాత్రి అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు అమ్మవారి వక్షోజములకు ఉన్నటువంటి కుంకుమ రేఖలు తన వక్షస్థలానికి అంటుకున్నాయి, ఇలా నేను కనపడకూడదని కూడా చూసుకోకుండా ఒక్కసారి గబగబా బయటికి వచ్చేస్తాట సంతోషంతో. వచ్చేస్తే ఆ పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం జారి పడిపోతుంది. ఇది దర్శనం చెయ్యమని చేయిస్తారు, అందుకు సుప్రభాతం. ఇది చేస్తే అదిగో ఆ ఉత్తరీయం జారిపోతుంటే అప్పుడు ఆయన యొక్క నల్లని శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు అద్దుకున్నటువంటి ఎర్రని కస్తూరి రేఖలతో కూడినటువంటి నీ వక్షస్థలం నాకు దర్శనం అయిపోతోంది తండ్రి, నీకు దృష్టి దోషం తగులుతుందేమో, కప్పేయి కప్పేయి, ఉత్తరీయంతో కప్పేయి. విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సలసార నిదే పరిపాలయ మాం వృష శైలపతే అని స్తోత్రం చేస్తాం. తండ్రి నువ్వు శరణాగత వత్సలసార నిధే, అక్కడికి వచ్చి గోవిందా 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 అన్నామని అమ్మతో కలిసి ఆ వక్షస్థలం చూపించకూడని రీతిలో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చేసావా అని దర్శనం చేసి పొంగిపోతే, ఏం పర్వాలేదురా, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు అని నిలబడి తను కూర్చుంటే వచ్చినవాడు కనపడడేమో అని కూర్చోను కూడా కూర్చోడు మహానుభావుడు, నిలబడి దర్శనమిస్తే పొంగిపోయి ఆయన యొక్క సౌజన్యానికి, స్వామి ఇంకా నా జీవితంలో ఇంకొక చోటికి వెళ్ళను, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని దోషాలు చేశానో తండ్రి క్షమించవయ్యా క్షమించవయ్యా ఆయన పాదాల మీద పడిపోతాం. అందుకని ఒక్క సుప్రభాతం టిక్కట్టును అడ్డు పెట్టి తెల్లవారుజామున లేపి తన సన్నిధానంలో నిలబెట్టి మీరు నించున్నారనేటటువంటి పుణ్యాన్ని 10 మాటలు గుండెలు బాధేసుకుంటాట. వాడు నా కోసమని ఒక రాత్రి లేచిపోయాడు తెలుసా, తలస్నానం చేసేసాడు శీతాకాలంలో, 1 గంటకు వచ్చేసాడు, నా గుళ్ళో నిలబడ్డాడు, లోపలికి వచ్చాడు, సుప్రభాతం పాడుతుంటే ఇలా నమస్కారం పెట్టాడు, నిద్ర వస్తుంటే పాపం ఆవలింతలు వచ్చినా కన్ను పడిపోకుండా అలా నించున్నాడు. ఆ తర్వాత నాకు దర్శనం ఇస్తే నా దర్శనం చేసుకుని పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి నేనేమి ఇవ్వగలను అని పొంగిపోతాట. అని అంత సులభ సాధ్యుడై 1 రూపాయి తను పుచ్చుకుని మీ పాపరాశిని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాడు కనుక ఆయనకి వెంకటాచలపతి, ఇంకొక పేరు పెట్టలేదు. అలా చేశాడా అండి అసలు? మరి అలాంటి కొండ పెట్టిన తర్వాత అలా జరిగిందా అని మనకు అనుమానం వస్తుందని పెద్దలు ఒక గొప్ప ఆఖ్యానం చెప్తారు. దానికి అసలు వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉన్న కథ చెప్తారు. అది పరమపావనమైనటువంటి కథ. అందులో పురాణాంతర్గతంగా వ్యాస భగవానుడు చెప్పినవి ఏవీ కల్పితములు అబద్ధములు ఉండవు. పూర్వకాలంలో పురంధరో నామ సోమయాజి దృఢవ్రత, పూర్వకాలంలో పురంధరుడు అనబడేటటువంటి ఒక సోమయాజి ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు. భగవంతుణ్ణి అర్చించడం, ఇంట్లో నిత్యాగ్నిహోత్రం, దొరికిన దానితో తృప్తిగా జీవితాన్ని గడుపుకోవడం తప్ప వేరొకటి తెలియనటువంటి మహాభక్తుడు. అటువంటి వాడికి చాలా కాలం సంతానం కలగలేదు. భగవంతుణ్ణి అర్చించాడు. చిట్ట చివరికి దైవేన పూర్వ పుణ్యేన వృద్ధోస్యాస్య సుతోభవత్, బాగా వృద్ధాప్యం వచ్చేస్తున్నటువంటి సమయంలో ఒక కుమారుడు జన్మించాడు. ఈయన సాక్షాత్తుగా లక్ష్మీయుతుడైనటువంటి శ్రీనాథుడే నా ఇంటికి వచ్చాడనే సంతోషంతో మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే లక్ష్మీదేవి భర్త, అందుకని మాధవుడని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్నటువంటి పుణ్య విశేషమో భగవంతుని అనుగ్రహమో, అన్ని వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, నిత్యాగ్నిహోత్రీకుడు, చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతాడు. అటువంటి పిల్లవాడికి ఒక రోజున అకస్మాత్తుగా ఎటువంటి వాడు భ్రష్టపట్టేటటువంటి సమయం వచ్చిందా? వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. పతనమయ్యే సమయం వచ్చిందా, కాలస్వరూపంతో బుద్ధిని ప్రచోదనం చేసి పడగొట్టేస్తుంది. అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఇందుకురాల గుండెలు చూపించుకుని మురిసిపోతావు, నేనని ఇవన్నీ ఉంటాయనుకుంటున్నావా?
ఈ యవ్వనం, ఈ ఐశ్వర్యం, ఈ మదం ఇవేముండవు. కాలస్వరూపంలో తీసేస్తాడు పరమాత్మ. తీసిన నాడు బాధపడతావు. అందుకని ఆయన పాదములు పట్టి నిలబడంటారు. అందుకని అంతటి మాధవుడికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే, పట్ట పగటి వేళ మహాపతివ్రత అయినటువంటి భార్య, సూర్యుడు ప్రకాశిస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఒక రోజున భార్యా సంగమాన్ని అపేక్షించాడు. అపేక్షించి భార్యని వెళ్ళి అడిగాడు, నీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది అని. అంటే ఆవిడంది, తత్రాపి దివస క్రీడా అయుక్తం మునయో విదుహు నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఆవిడ ధర్మం చెప్పింది. ఎంత పాపపు పనికి ఇవాళ నీ మనస్సు ప్రచోదనమైందయా? సూర్యుడు ప్రకాశిస్తుండగా మనుష్య జన్మనెత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులున్నారని చూడకుండా, ఇంట్లో దేవతార్చన సంపుట ఉందని చూసుకోకుండా అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి, మధ్యాహ్నం వేళ భార్యా సంగమం కోరుతున్నావా? పరమ పొరపాటు. సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి పడితే కానీ భార్యా సంగమం చెయ్యకూడదు, ఓర్చుకోమందవిడ. అంటే ఆయన అన్నాడు, అంటే కలియుగం ప్రవేశించింది, ఎటువంటి వారిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు కలిపురుషుడు. అందుకని చూపించారు మాధవుడి జీవిత చరిత్ర. ఆయన అన్నాడు, తీవ్రమైన కోరిక పుట్టిన నాడు దానిని ఉపశమింప చేయడం సాధ్యం కాదు. అగ్నిహోత్రం ఒక పక్క నుంచి ప్రజ్వరిల్లుతుంటే సాయంకాలం దాన్ని ఆర్పుతానని ఎవడైనా ఉపేక్షిస్తాడా? ఆర్పవలసిందే అన్నాడు. ఆవిడంది, ఈ పాపానికి ఒడిగట్టకు. ఇంట్లో నికేతనే పితామాత, అమ్మా నాన్నగారు అత్తమామలు ఉన్నారు, అగ్నిహోత్రం ఉంది, దేవతార్చన సంపుటం ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ నేను ఇటువంటి కోరిక వినలేదు. కనీసం ఈ పాపం నువ్వు చేసేటప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, నీళ్లు తేవడం అనేటటువంటి మిష పెట్టుకుని నదీ తీరానికి వెడతాను, నువ్వు నదీ తీరానికి రా. ఈయన భార్య వెనకాతల నదీ తీరానికి బయలుదేరాడు. ఎటువంటి వాణ్ణి కూడా పడగొట్టగలిగినటువంటి కలిపురుషుని యొక్క శక్తి చేత ఎంత చిత్రం జరిగిందంటే, ఆయన తన భార్య వెంట వెడుతుండగా భార్య ముందు నడిచి వెళ్ళి నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. ఈయన అన్నాడు, నేను లోపల ధర్మ విచారణ చేశాను, నా మనస్సు తప్పుత్రమ పట్టింది, నేను నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు.